13 ఏళ్ల నరేష్ ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లేవాడు. అతని పాదాలకున్న పాత బూట్లు బాగా పగిలి లోపలికి నీళ్లు చేరే స్థితిలో ఉన్నాయి. క్లాస్ లో పిల్లలు నరేష్ ని చూసి నవ్వేవాళ్ళు. నీ బూట్లు మాకు చాలా అసహ్యంగా కనిపిస్తున్నాయి అంటూ ఎగతాళి చేసేవారు. నన్ను చూసి నవ్వేవాళ్ళు నన్ను ఆపలేరు అని మనసులోనే అనుకునేవాడు నరేష్. ఒక రోజు టీచర్ గమనించారు. నరేష్, నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ హేళన చేస్తూ ఉంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అప్పుడు నరేష్, మేడం, నా బూట్లు పాతవైనా నా లక్ష్యం కొత్తది. ఆ మాట విన్నాక టీచర్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ రోజు నుంచి టీచర్ నరేష్ పై ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత నరేష్ ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యాడు. బయటకు కనిపించే బట్టలు కంటే కనిపించని మనసులో కలలు చాలా ముఖ్యం. కలలు పెద్దవిగా ఉంటే బూట్లు పాతవైనా సరే మనం గమ్యం చేరగలుగుతాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.